జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కర్ణాటకలో కాంగ్రెస్ పైత్యం రోజు రోజుకి మితిమీరిపోతుంది. హిందూ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్న హస్తం పార్టీ హిందువులపై కోపాగ్నితో రగిలిపోతుంది. టిప్పు సుల్తాన్పై ప్రేమతో రాముడిపై ద్వేషాన్ని వెళ్లగక్కుతుంది. కొంతమంది గ్రామస్తులు సొంతంగా చందాలు వేసుకుని ఏర్పాటు చేసుకున్న హనుమాన్ ధ్వజాన్ని తొలగించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. అయితే మండ్య జిల్లాలో అసలు ఏం జరుగుతోంది? అక్కడ జరిగిన వివాదానికి కారణమేంటి తెలుసుకుందాం. మండ్య జిల్లాలోని కెరగోడు గ్రామంలో అందరూ కలిసి రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో 108 అడుగుల హనుమాన్ ధ్వజాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అందుకనుగుణంగా 12 గ్రామాల ప్రజలు కలిసి విరాళాల రూపంలో నిధులు సేకరించారు. దీనికోసం ముందుగానే ప్రభుత్వం దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నారు. హనుమాన్ ధ్వజాన్ని ఎగురవేయడానికి స్తంభాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం తనకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పింది. ఎట్టకేలకు ప్రాణ ప్రతిష్ఠ సమయానికి జెండా స్తంభాన్ని నిర్మించుకున్నారు. దానిపై హనుమాన్ ధ్వజాన్ని ఎగరవేయడం ద్వారా తమ రామభక్తిని చాటుకున్నారు ఆ ప్రజలు. అయితే అక్కడే వివాదం మొదలైంది. ఎవరో కొంతమంది ఈ జెండాపై అభ్యంతరం వ్యక్తం చేశారట. అంతే, అసలే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, హిందూ మతానికి బద్ధ వ్యతిరేకి. దీంతో అధికారులు ఏం చేసినా ఆ పార్టీ వంతపడుతుంది. ఈ కారణంతో స్థానిక గ్రామ అధికారి షేక్ తన్వీర్ ఆసిఫ్ హనుమాన్ జెండాను తీసేయడానికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ జెండాను తొలగించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య రగడ కొనసాగుతుంది. ఉద్రిక్తతలు పెరగడం వల్ల పోలీసులు ఆ గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. జెండా ఎగరేసేందుకు గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చినప్పటికీ కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే ఆ జెండాను తొలగించాలని కొందరు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే గ్రామస్తులు మాత్రం అందుకు అంగీకరించలేదు. కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జెండాని తొలగించకుండా ఆందోళనలు నిర్వహించారు. గ్రామస్తులకు బజరంగ్ దళ కార్యకర్తలు మద్దతు పలికారు. ఫలితంగా ఈ వివాదం మరింత రాజుకుంది. అటు బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ అల్లర్లు మరింత పెరగకుండా పోలీసులు భారీ ఎత్తున గ్రామంలో మోహరించారు. ఈ నిరసనలో భాగంగా గ్రామంలో చాలా మంది దుకాణాలు మూసేశారు. గ్రామ పంచాయతీ అధికారులు జెండాను తొలగించేందుకు ప్రయత్నించడం వల్ల ఘర్షణలు మరింత పెరిగాయి. గో బ్యాక్ అంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్యానర్లను ధ్వంసం చేయడం వల్ల ఈ వివాదం రాజకీయ మలుపు తిరిగింది. ఆ అల్లర్ల మధ్య గ్రామ పంచాయతీ అధికారులు జెండాను తొలగించారు. ఫలితంగా బీజేపీతో పాటు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల్లోనూ నిరసనకు పిలుపునిచ్చింది బీజేపీ. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం చెబుతున్న వాదన మరీ వింతగా ఉంది. గ్రామస్తులు జెండా స్తంభం ఏర్పాటు చేసుకునేందుకు ముందే ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అటువంటి పర్మిషన్ ఇవ్వడం లేదని బుకాయిస్తోంది. తాజాగా ఈ వివాదంపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య ఆ ప్రదేశంలో హనుమాన్ జెండాను ఎగురవేయడం సరికాదని చెప్పారు. ఇది బీజేపీ, జేడీఎస్ల కుట్రపూరిత చర్యగా ఆయన ఆరోపించారు. దీంతోపాటు అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించమని ఆదేశించారు సిద్ధరామయ్య. అయితే ప్రజలు సొంతంగా ఏర్పాటు చేసుకున్న స్తంభం హనుమాన్ ధ్వజం కోసం ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే తప్పులేదు. కానీ ప్రజలు సొంతంగా ఏర్పాటు చేసుకున్న దానిపై వారికి ఇష్టం లేకుండా ఎగురవేయడంతోనే ప్రధానంగా సమస్య ఏర్పడింది. జాతీయ జెండాను ఎవరూ వ్యతిరేకించరని దాన్ని ఎగురవేయడం బాగానే ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగురవేసిన చోట్లల్లా జాతీయ జెండాను ఎగురవేయడానికి హస్తం పార్టీ ఒప్పుకుంటుందా అన్నదే ప్రశ్న. అయితే కెరగోడు గ్రామ ప్రజలు ఈ జెండాకు సంబంధించిన పర్మిషన్ను ముందే తీసుకున్నారు. ప్రభుత్వం తరపున పూర్తి అనుమతి లభించిన తర్వాతే దీన్ని ఏర్పాటు చేశారు. అయినా ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించడానికి కారణం మనందరికీ తెలిసిందే. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. గతంలో హిందువులను ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్ జయంతిని కూడా కాంగ్రెస్ అధికారికంగా జరిపింది. ముస్లిం మైనార్టీల మెప్పు కోసమే హస్తం పార్టీ ఈ చర్యలకు ఒడిగడుతోంది. ఇక ఎన్నికల సమయంలో అయితే బజరంగ్ దళను ఏకంగా బ్యాన్ చేస్తామని ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుందన్న కారణంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను బ్యాన్ చేసింది. దీంతో ఈ చర్యకు ప్రతిగా ముస్లింలను బొజ్జగించడం కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో బజరంగ్ దళను నిషేధిస్తామని ప్రకటించింది. చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవని కాంగ్రెస్ విశ్వసిస్తోందని, అందుకే బజరంగ్ దళ్ వంటి సంస్థలు అవసరం లేదని కాంగ్రెస్ తెలిపింది.
పిఎఫ్ఐ సంస్థకు ఉగ్రవాదులతో సంబంధాలున్న విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థలు తెలిపాయి. వీటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమైన తర్వాతే ఆ సంస్థపై నిషేధం విధించింది. కానీ కాంగ్రెస్ మాత్రం కేవలం మైనార్టీలను బుజ్జగించేందుకే ఆ బజరంగ్ దళ్ను నిషేధిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆ సంస్థను నిషేధించలేకపోయింది. ఎందుకంటే బజరంగ్ దళ్కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా ప్రభుత్వం దగ్గర లేదు. ఈ కారణంగానే మేనిఫెస్టోలోని హామీ కేవలం రాతలకే పరిమితమైంది. ప్రస్తుతం కేవలం ఒక జెండాను ఎగురవేసినందుకే హిందువులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తున్నా అదే కండ కావరంతో వ్యవహరిస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో హస్తం పార్టీ హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ఇది కర్ణాటక రాజకీయాల్లో తప్పకుండా ప్రభావం చూపే అంశం. అయితే దీనివల్ల కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందో లేక నష్టపోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.